నా టీవీ ఇది నాలో మార్పు తెచ్చే టీవీ. భీష్ముడు గొప్ప మహారాజు. భీష్మ ప్రతిజ్ఞ అనేది మహాభారతంలోనే కాదు, భారత సంస్కృతిలో త్యాగానికి పరాకాష్ఠగా నిలిచిన ఘట్టం. భీష్మ ప్రతిజ్ఞ గురించి మనం కొంత తెలుసుకుందాం. శంతన మహారాజు, గంగ, వారిద్దరూ ఒక రాజవంశానికి చెందినవారు. అంటే హస్తినాపురానికి రాజైన శంతనుడు ఒకరోజు గంగానది తీరంలో అత్యంత సౌందర్యవంతమైన గంగాదేవిని చూస్తాడు. వారిద్దరికీ ప్రేమలో పడి వివాహం జరుగుతుంది. కానీ గంగ ఒక షరతు పెడుతుంది. నేను ఏం చేసినా మీరు ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు అని చెబుతుంది. శంతనుడు అంగీకరిస్తాడు. ఓకే, సరే అంటాడు. గంగ చేసిన ఘోర కార్యమేమిటి అనేది మనం తెలుసుకుందాం. వారికి పిల్లలు పుడతారు. కానీ ప్రతి శిశువును గంగ నదిలో వేస్తుంది. కానీ గంగ నదిలో వేసిన శంతనుడు అడగకూడదు. అది వాళ్ళిద్దరి మధ్య జరిగినది. శంతనుడు బాధతో మౌనంగా చూస్తుంటాడు. 7వ శిశువు పుట్టినప్పుడు మాత్రం ఆగలేక ప్రశ్నిస్తాడు. అప్పుడే గంగ చెబుతుంది, ఈ పిల్లలు అష్టవసువులు, శాపవశత్తు భూమిపై పుట్టారు, నేను వారిని విముక్తి చేస్తున్నాను అని గంగ చెబుతుంది. ఆ మాట చెప్పి గంగ అతని దగ్గర నుండి వెళ్ళిపోతుంది. ఆమె 7వ కుమారుడిని మాత్రం వదిలి వెళుతుంది. అతడే దేవవ్రతుడు. దేవవ్రతుడు ఆదర్శ కుమారుడు. దేవవ్రతుడు అద్భుతమైన యోధుడు, వేద విద్యల్లో నిపుణుడు, తండ్రికి ప్రాణప్రియుడు. శంతన మహారాజు అతనితో ఎంతో సంతోషంగా జీవిస్తాడు. శంతనుడు 2వ ప్రేమ సత్యవతిని అనే పడవవాడి కూతురిని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి ఒక షరతు పెడతాడు. మళ్ళీ ఇక్కడ తండ్రి షరతు పెడతాడు. సత్యవతి కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి అంటాడు. దానికి ఆయన అంగీకరిస్తాడు. ఇది దేవవ్రతుడికి అన్యాయం. అందుకే శంతనుడు మౌనంగా బాధపడతాడు. దేవవ్రతుడు ఇది గమనిస్తాడు. అంటే భీష్మ ప్రతిజ్ఞ ఎట్లా వచ్చింది, చరిత్ర మారని ఏంటి ఆ క్షణం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తాడు, నేను రాజ్యాన్ని త్యాగం చేస్తున్నాను. కానీ తండ్రి ఇంకా అనుమానంగా వ్యక్తం చేస్తుంటాడు. నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల కంటే వాళ్ళకి ఇవ్వాలి కదా, మరి ఎలా అంటే అప్పుడే అవకాశాన్ని కంపించే ప్రతిజ్ఞ, అంటే ఆకాశం కూడా కంపించేటటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు. నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను, వివాహం చేసుకోను, సంతానం పొందను అని, హస్తినాపుర సింహాసనం ఎప్పటికీ నా వంశానికి చెందదు అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞకు దేవతలే ఆశ్చర్యపోతారు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తుంది. అప్పుడే దేవవ్రతుడికి ఏం పేరు పెడతారు, భీష్ముడు అనే పేరు వర్తిస్తుంది. ఆ విధంగా ఆయనకు భీష్ముడు అనే పేరు వస్తుంది. భీషణమైన భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు అని. ఆయనకు ఇంకొక వరం ఉండేది, ఇచ్ఛామరణం. శంతన మహారాజు ఆనందంతో తన కుమారుడికి వరం ఇస్తాడు. నీకు నచ్చినప్పుడు మాత్రమే మరణించే శక్తి నీకు ఉంటుంది అని. ఇదే ఇచ్ఛా మరణం అని. భీష్ముడు జీవితమే త్యాగమే ఆయన శ్వాస. భీష్ముడు రాజ్యం కోసం కాదు, సుఖం కోసం కాదు, కేవలం వాగ్దానం కోసం మాత్రమే బతికాడు. కురువంశం ధర్మం తప్పినా అతను మౌనంగా భారం మోశాడు. అదే చివరికి శరశయ్యపై, అంటే హంపశయ్య బాణాలపై అతన్ని నిలబెట్టింది. అంటే భీష్మ ప్రతిజ్ఞలో మనకు నేర్చుకునేది ఏంటంటే, మాట అంటే ప్రాణం. మనం మాట చెప్తే దానికి ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉండేటట్లు ఉండాలి అని దీని అర్థం.
త్యాగం అంటే బలం. బలంగా ఏదైనా త్యాగం చేయాలంటే దానికి కానీ ధర్మం కోసం మనం మాట్లాడకపోతే మౌనమే పాపం అవుతుంది అని చెప్తారనమాట. భీష్ముడి చివరి క్షణాలు మహాభారతంలో చాలా లోతైన తత్వాన్ని చెబుతాయి. నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. అసలు భీష్ముడెవరు? భీష్ముడు అంటే త్యాగానికి, ధర్మానికి ప్రతీక. భీష్మ ప్రతిజ్ఞ చేసి జీవితాంతం వివాహం చేసుకోకుండా, రాజ్యంపై ఆశ లేకుండా కేవలం కురువంశం కోసం బ్రతికిన మహానుభావుడు. అంతటి మహాభావుడికి చివరికి ఏమైంది? భీష్ముడి పతనం. శరశయ్యపై పడి ఉండటం, హంపశయ్యపై పడి ఉండటం. కురుక్షేత్రంలో అర్జునుడు శిఖండిని ముందు పెట్టి బాణాలు వేశాడు. శిఖండిని ముందు పెట్టకుంటే ఆ బాణాలు అతనికి పని చెయ్యవు. అది కూడా ఒక శాపం. భీష్ముడి శరీరం అంతా బాణాలతో నిండిపోయి నేల మీద పడిపోతాడు. ఆయన చనిపోలేదు, ఎందుకంటే భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరం ఉంది. తనకు నచ్చినప్పుడే ప్రాణాలు విడిచే శక్తి. అందుకే ఆయన బాణాల మంచం శరేశయ్యపై మీద పడుకొని ఉంటాడు. భీష్ముడి మనసులో ఒక బాధ మొదలైంది. నేను జీవితాంతం ధర్మం పాటించాను, ఎవరిని మోసం చేయలేదు, స్వార్థం కోసం బ్రతకలేదు. అయినా నాకు ఇలా బాణాల మీద పడుకొని నరకంలా బాధ అనుభవించాల్సి వస్తుందేమిటి అని లోపల మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఈ ప్రశ్నతోనే భీష్ముడి కృష్ణుణ్ణి అడుగుతాడు. భీష్ముడు ఏమంటాడో కృష్ణుడు అక్కడ వస్తుంటే గమనించి కృష్ణుని అడుగుతాడు, ఏంటి కృష్ణ, నేను ఏం పాపం చేయలేదు, ధర్మం కోసమే బ్రతికాను, అయినా నాకు ఇంత కఠినమైన మరణం ఎందుకు అసలు? ఇది అహంకారం కాదు. ఆయన అడిగే దాంట్లోనే ఇది ఒక మహానుభావుడి లోతైన ఆత్మవేదన. కృష్ణుడు చెప్పిన అద్భుతమైన సమాధానం. కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, భీష్మా, నీవు ఈ జన్మలో ధర్మాన్ని పాటించావు, కానీ ధర్మం అన్నది కేవలం విధేయత కాదు అని చెబుతూ, అది గత జన్మ పాపం. ఏంటి ఆ గత జన్మ పాపం అంటే, నువ్వు అసలు చూడు ఏ జన్మలో ఏం జరిగింది, నువ్వేం చేశావంటే, ఆ భీష్ముడు ఏం చేస్తాడంటే జన్మలు వెనికిపోయే చూసే ఆయనకు ఒక శక్తి ఉండేది. ఆయన వెనక్కి పోతూ చూస్తూ ఉంటే ఏం తెలియదు ఆయనకు. 100 జన్మలు వెనక్కిపోయినా ఏం తెలియదు. నా కృష్ణ ఏం తెలియటంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, 100 జన్మల వెనక ఇంకా నువ్వు ఒకప్పుడు 100 జన్మల క్రితము ఒక రాజువు. నువ్వు గుర్రం మీద వెళ్తూ ఉంటావు. ఆ గుర్రానికి నువ్వు గుర్రం మీద పోయేటప్పుడు ఆ గుర్రానికి ముందు ఒక పాము వస్తుంది. నువ్వేం చేస్తావంటే ఒక విల్లుతో, ఒక బాణంతో ఆ పామును తీసి ఒక ముళ్ళ పొదలు వేస్తావు. ఆ పాము పోయి ముళ్ళ కుచ్చుకొని చాలా బాధపడుతూ చివరికి చనిపోతుంది. ఆ బాధ ఏదైతే ఆ పామును ముళ్ళ మీద వేసావు, ఆ బాధతో ఏదైతే చనిపోతుందో ఆ బాధ నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటాడు. అంటే గత జన్మల సంస్కారాలు కూడా వీడిపోకుండా భీష్ముడిని పట్టించాయి. మన పరిస్థితి ఏమిటి? ఆ విధంగా ఆలోచన చేస్తే మనం ఎన్ని జన్మల నుంచి వచ్చామో, ఎన్ని జన్మల నుంచి ఈ విధంగా ఉన్నామో, మనం ఎన్ని జన్మల నుంచి పాపం చేస్తున్నామో అవన్నీ వీడిపోవాలి. అంటే శరశయ్య, హంపశయ్యనపై పడి ఉన్నావు అంటే ఎంత గొప్పవాడికైనా కర్మ తప్పదు అంటాడు కృష్ణ భగవానుడు. ఇంకా ఎంత పెద్ద సత్యం ఇక్కడే ఉంది. కృష్ణుడు ఇంకో విషయం కూడా చెప్తాడు. నువ్వు తెలిసిన ధర్మాన్ని కురువంశం తప్పుదారులో నడిపించినప్పుడు ఆపలేకపోయావు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో భీష్ముడు మౌనంగా ఉన్నాడు. అంటే ఆయన ఏం పట్టేసుకోకుండా పట్టనట్టు సైలెంట్గా ఉన్నాడు. అదే మౌనం, అదే ధర్మానికి జరిగిన తప్పు చేస్తూ మౌనంగా ఉండటము కూడా ఒక పాపమే అని మహాభారతం చెప్పిన బిగ్ లెసన్ అది. భీష్ముడికి చివరి శాంతి కృష్ణుడి మాటలు విన్నాక భీష్ముడి మనసు తేలిక పడుతుంది. ఓహో, నేను అప్పుడు ఆ 100 జన్మల క్రితం ఆ విధంగా ఉంది కదా అని. అంటే సూర్యుడు ఉత్తరాయణంలో వచ్చిన తర్వాత కృష్ణుడిని ధ్యానిస్తూ ఆయన స్వచ్ఛందంగా ప్రాణాలు విడిచాడు తెలుసుకొని. అది ఒక సాధారణ మరణం కాదు, మోక్షానికి దారితీసిన మరణం. మనకు వచ్చే సందేశం భీష్ముడు కథ మనకు చెప్తుంది ఏమిటి? మంచి చేసిన కర్మఫలం తప్పదు. ధర్మం అంటే మౌనం కాదు,
ధైర్యం, తప్పు ఎదుట నిలబడడం కూడా, అది కూడా ధర్మం తప్పినట్లే. బాధ కూడా కొన్నిసార్లు మనసును, హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అంటే మనం ఈ విధంగా, భీష్ముడికే ఆ విధంగా జరిగింది. మనకు కూడా మన గత జన్మలు ఎన్నున్నా కూడా మనము రోజుకు 1 గంట ధ్యానం చేయడం వల్ల, ధ్యానాత్ కర్మఫల త్యాగం అన్నాడు. భీష్ముడికే కర్మ తప్పలేదు, మనకు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి ధ్యానం చేయడం వల్ల నీ హృదయంలో భగవంతుని దివ్యశక్తి ఉంది అని తట్టి దాన్ని మేల్కొల్పడం ధ్యానం ద్వారా. హార్ట్ఫుల్నెస్లో దివ్యశక్తిని మేల్కొల్పడం అంటే ఆ శక్తిని ప్రాణశ్య ప్రాణః, ప్రాణాన్ని ప్రసారం చేయడం, నీ హృదయానికి ప్రసారం చేయడం వల్ల లోపల దివ్యశక్తి మేల్కొంటుంది. మేల్కొన్నప్పుడు నీకు ఆ కర్మలు నీకు లోపల ఏవైతే ఉన్నాయో పొరలు పొరలుగా తీసివేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే కర్మలు తొలగిపోవడం జరుగుతుంది. ఉల్లిపాయను మనం గమనించింటాం. ఉల్లిపాయను పొరలు తీస్తే ఏముంటుంది? ఏమీ లేని స్థితి వస్తుంది. ఆ విధంగా కర్మఫలాలను సైతం తగ్గించి వేయగల శక్తి ధ్యానానికి ఉంది. ఆ ధ్యానంలో ఆ కర్మలను తొలగించుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రోజులో 1 గంట ధ్యానం చేయండి. మేము ఫ్రీగా హార్ట్ఫుల్నెస్ ధ్యానం నేర్పిస్తాం. కాబట్టి మీరంతా, నేను దీంట్లో ఫోన్ నెంబర్ పెడతాను. మీరు ఎవరైనా మీకు ఎక్కడ జిల్లాలో కానీ, స్టేట్లో కానీ, ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీరు ఒక ప్రిసెప్టర్ హార్ట్ఫుల్నెస్ అని కొడితే, heartfulness.org అని కొడితే దాని వివరాలు తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా ధ్యానం చేసి మీ కర్మఫలాలను తొలగించుకోవాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.